తీసుకొచ్చావు? సారీ సార్. ఇంతలా కొట్టి పడేశారు. లేదు సార్. ఇది ఎవరో వీడియో తీసి బయట పెట్టారు. ముందు వాళ్ళు రిలీజ్ చేయి. సరే సార్. అమ్మా మంచి పని చేశాడు రా ఎవడో గాని. రేయ్, నీకు డ్రాయర్ వేసుకునే అలవాటు లేదా? రేయ్ నువ్వెప్పుడు రా చూసావు? వాడొక్కడే కాదు, అందరూ చూశారు. మీకు వీడియో పెట్టాను, వాట్సాప్లో చూడు. ఏరా ఇది కూడా వీడియో పెట్టాలారా? కర్మరా. రేయ్ ఇప్పుడెక్కడికి వెళ్తున్నాం రా? నెక్స్ట్ ప్రొటెస్ట్కి. రేయ్ మీరు ప్రొటెస్ట్కి వెళ్ళండి, పరోటా తినడానికి వెళ్ళండి. పోయే దారిలో నన్ను ఆసుపత్రిలో పడేసి వెళ్ళండి రా బాబు. ఇక నేను తన్నులు తినలేను రా బాబు. మీరు జల్లికట్టు జరిపించే పేరుతో నా చర్మం ఒలిచేస్తున్నారా? అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయబట్టే కదా వాళ్ళందరూ మనల్ని ఆడుకుంటున్నారు. పార్టీ పేరు చెప్పి చేపల కార్మికులు చంపేశారు. ఎప్పుడైతే ఈ విద్యా వైద్యం ప్రభుత్వంలోకి చేరుతుందో ఈ ఊరు బాగుంటుంది, మన దేశము బాగుంటుంది. కాలం మారినా పని మాత్రం జరగదు. జల్లికట్టు కోసం ఇంతమంది పోరాడుతున్నారా? ఒక్క జల్లికట్టు కోసమే కాదురా, దేశంలో ఉన్న అన్ని సమస్యలకి ఆవేశంతో జరిగే పోరాటం ఇది. అందుకే ఇంతమంది పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ జనాల్ని చెదరగొట్టడానికి పోలీసులు ఎంతెంతో ప్రయత్నించారు, కానీ కుదరట్లేదు. జల్లికట్టు కావాలి. ఏ నాయకుడు లేని పోరాటం, ఎవ్వరూ ఆపలేని పోరాటం. జల్లికట్టు కావాలి. ఈ సమస్యలన్నీ జల్లికట్టు కావాలి. ఖచ్చితంగా వచ్చి జల్లికట్టు కావాలి. ఇక్కడ ఎంత ప్రాబ్లం అవుతుంటే ఎక్కడికి వెళ్ళారా మీరంతా? పోలీసులు కొట్టారా మామా? పోలీసులు కొట్టారు మామా. 5 మంది వెళ్తే కొట్టరా మరి? సెపరేట్ గా వెళ్ళాలరా మామా? ఒరే నీ కాలం మారి ఈ తలరాత మార్చే నాయకుడు రావాలి. జల్లికట్టు నిర్వహించడానికి జరిగిన అత్యవసర చర్చాగోషలో రాష్ట్ర న్యాయస్థానం కొన్ని చట్ట సవరణలు చేసి అనుమతించారు. చంద్రాపురం గ్రామ ప్రజలందరూ వినండి. చాలా సమస్యల్ని అధిగమించి ఎన్నో సంవత్సరాల తర్వాత జల్లికట్టు నిర్వహించడానికి అనుమతిచ్చారు. జల్లికట్టు మాత్రం జాగ్రత్తగా జరుపుకోండి. మనం విజయం ఇంకేంటయ్యా, అందరూ పదండి. ఏయ్ ఆగు, ఇప్పుడేమంటావు? చూడ్డానికి మీ నాన్నలాగే ఉంటాడని అంటావు, అంతే కదా? రేయ్ పోరా, తనని చూస్తుంటే చిన్న రజనీ లాగానే ఉన్నాడని. ఎలాగో మన ఊర్లో జల్లికట్టు నిర్వహించబోతున్నా. అవునరా, చూడవయ్యా, రంగనాథ్ చేయాల్సిన పని వాళ్ళ కొడుకు చేసి సాధించాడయ్యా. నువ్వు ఒకటివి, ఇంకా 2 ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? జల్లికట్టు కోసం కలిసి పోరాడినంత మాత్రాన అయిపోతుందా ఏంటి? ఈ కులపిచ్చి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుపోతుందో ఏంటో. ఇలా చూడండి అయ్యా, రేపు ఎల్లుండి జల్లికట్టు నిర్వహించాలని మన ఊరి పెద్దల ఆధ్వర్యంలో నిర్ణయించారు. అందువల్ల అందరూ సిద్ధం కండి. ఈ మందు తాగడాలు, మాంసాహారాలు మానేయండి కొంచెం. ఇలా మా అందరికీ చెప్పి మొదటి క్వార్టర్కి క్యూలో నిలబడేది నువ్వే పోవయ్యా. మామా, జైలు నుంచి వార్డును కాల్ చేశారా? రేపు మీ నాన్నని చంపినోడు రిలీజ్ అవుతున్నాడు. అదే మామ, నాకు అర్థం కావట్లేదు. నైటే రిలీజ్ చేసేశారు. నాకెందుకు ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందని అనిపిస్తుంది మామ. యాక్సిడెంట్ కేసు అని ఒక ఆయన జాయిన్ అయ్యాడు కదా, ఎక్కడున్నారు?
రోజు మా నాన్నకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మంది మీరే. ఇంటి నుంచి వెళ్ళిన అతను శవంగా తిరిగి వచ్చారు. మా నాన్నని చంపిన అతన్ని మీరే జైలుకెళ్ళి కలిశారు. ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చారు. అయితే మా నాన్న హత్యకి మీకు ఏదో సంబంధం ఉంది. అరే, పశువులకు మేతేసి పాలు పితుక్కున్నవాడు కూడా హంతకుడేనా? నువ్వు నన్ను సందేహిస్తున్నావా? ఆ రోజు ఫోన్ చేసి మీ నాన్నని రమ్మన్నది నేనే, కానీ దేనికోసమో తెలుసా నీకు? ఏమండి, అన్నయ్య ఫోన్ చేశాడు. గురుమూర్తి తమ్ముణ్ణి ముత్తు అన్నని ఎవరో చంపి పడేశారంట. అరిచారంటే అందరినీ కేసులు ఇరికించేసి బొక్కలో దోసేస్తా. జాగ్రత్త. నువ్వేంటయా చెప్తున్నావు? ఇలా చూడండి సార్, మాకు ఎలాంటి సమస్య లేదు సార్. బంగారు చైన్ల కోసం ఆశపడి ఎద్దును పట్టుకున్నారు. అందుకు మా అన్నను గొంతుకు వస్తారా? రేయ్, గొంతు కోయాలంటే ఒక్కలదే కాదు, మీ అందరినీ కోసేసే వాళ్ళం. రాత్రికి జనాలు వేసుకొచ్చేసి మీ ఊరిని నాశనం చేసేవాళ్ళం. నా తమ్ముడిని చంపిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనురా. ఇక నుంచి నువ్వు నిద్రపోయేటప్పుడు తల ఉందా లేదా అని భయంతో లేచి చూసుకునేలా చేస్తా. చంపాలనుకుంటే నిన్నే వేసేసేవాడిని. నీ తమ్ముణ్ణే కాదు, ఒక్కరినే చంపడానికి మాకిక్కడేం పగలేం లేవు. నమస్కారం సార్. రండి సార్, ఏంటి సార్ ఇది? జల్లికట్టులో ఒకరినొకరు చంపుకున్న దానికి చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నన్నేం చేయమంటారు సార్? ఒకరికొకరు నరుక్కొని చచ్చారు. విషయం ఎస్పీ దాకా వెళ్తే పెద్ద సమస్య అవుతుంది. మీరు మీ ఊరు వాళ్ళని ఏమీ చేయలేదు వదిలేయమంటున్నారు. వాళ్ళు కూడా మేమేమీ చేయలేదు వదిలేయండి అంటున్నారు. కేసు పెట్టి తీరాలి సార్. నేను ఆ రోజే చెప్పాను ఇలా జరుగుతుందని. అడ్డమైన వాళ్ళని జల్లికట్టులో చేర్చుకోవద్దని. ఈయనే చేర్చాడు. మిమ్మల్ని ఇద్దరిని కలపాలని చూసాను చూడు, నాకు బుద్ధి లేదయ్యా. చెయ్, మీ ఇద్దరి వల్లే ఊరు ముక్కలైపోతుంది. కేసేం వద్దు సార్. జల్లికట్టులో సమస్య జరిగిందని కలెక్టర్కి లెటర్ ఇస్తాను. ఇక నుంచి ఊళ్ళో జల్లికట్టే కాదు, ఎలాంటి బహిరంగ కార్యక్రమం ఉత్సవాలు జరగవు. ఎద్దు పొడిచి చచ్చారని కేసు రాయండి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడే కదా ఉంటారు, మేం చూసుకుంటాంగా. రేయ్, ఎవరితో ఈ సమస్యను పరిష్కరించాలో నాకు బాగా తెలుసురా. పోండయ్యా, మీకెంత చెప్పిన బుద్ధి రాదు. ఇదిగో, చేర్పించినట్టు చేర్పించి మధ్యలో వెళ్ళిపోతున్నావు కదా. ఇక ఊర్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. బడితీరా తమ్ముడు, ఎద్దు వంకరపాలెం దగ్గర ఉందంట, కట్టేయమని చెప్పాను. సరే, నేను వెళ్ళి చూస్తాను. ప్రాబ్లం ఏం లేదు కానీ అందరిని ఇంటికి వెళ్ళిపోండి. అయ్యయ్యో, టైర్ పంక్చర్ అయ్యిందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా, స్టెఫ్నీ లేదన్నా, చాలా టైం పడుతుందన్నా.
అక్క ఇంకెక్కడ ఏం జరుగుతుందని కూర్చున్నావు? మీ ఆయనకి జరిగింది ముందు ముందు నీకు నీ కొడుకు జరగడానికి ఎంతో కాలం పట్టదు. మనకి ఈ ఊరే వద్దు. మీరు నాతో పాటు మలేసియాకి వచ్చేయండి. శత్రువు ఎవడో తెలిసిన ఊర్లో బతకచ్చు, కానీ శత్రువే తెలియని ఊర్లో ఎలా బతకాలి? అయ్యో